నీకు నమస్తే అంటున్నాము. మా ఇంట్లో జోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయ కష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నా చెల్లె పిల్లలు 2, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలని ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ళ నుంచి బతుకుతున్నాము. మాకు కాజు కూడా బిడ్డ కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉన్నాం. మేము ఎన్నేళ్ల నుంచి ఉన్నాము? 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడుగులో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాలా? మేము ఎక్కడ చదవండి? మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు పర్లు కాసకి పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మనం చెప్పాలా? న్యాయం చెప్పాలా? నువ్వు మనుషులైతే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మమ్మల్ని చూడాలా? మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్రలే తిండి లేక ఓటలు మమ్మీస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నామంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్క నీ పేరేందక్క? మా ఇల్లు తీసేస్తే మేము ఎట్లా? ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా? కూలగొడతారని చెప్పారు. సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే చదివినవా? అందరు ఇన్నే ఉండ్రు. మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చి ఏమైనా చెప్తురా మీకు? అసలు కరెంట్ బిల్ తీసుకపోయి నంబరు అన్ని రాసుకుండ్రు. వెళ్ళిపోయింది ఇంటికి. ఎమ్మని రాసిపోయింది. ఏమంటే మూసినది అంట. మూసినది వాళ్ళ అయ్య కట్టించిండా? మా పైసలు మామే కట్టే జాగాలు మాకు ఎవ్వడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మా పైసా వచ్చి కొన్నాము మేము. ఎవరో తీయని హక్కు లేదు. మా ఏరియాకు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ అని వచ్చిన 10 సంవత్సరాలు వెళ్ళిండు. ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏమమ్మా అని. మమ్మల్ని అన్నిటికీ ఆదురుకుంటారు. కాలేదన్నా కేసీఆర్ గాని ఏదానికి ఇచ్చిండు, చూసిండు మమ్మల్ని. వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు. మా ప్రాణాలు తీయనికుండు. మా ప్రాణాలు దీనికి సత్రం ఉంది. రత్నక్క ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు. వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? పట్టలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా, పడక ఒకటి పాము ముగిస్తా కదా. ఇద్దరు ఒకటే అయిపోయారా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైదు. ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క. మీకు మేము అండగా ఉంటాం అందరము. మీరు ప్లీజ్ కొంత వెనుక కూడా జనం ఉన్నారు. పిచ్చాడు వెనుక జరగమనండి. మీరు గన్మెన్ ఇట్లా వెనుక జరగండి ప్లీజ్. వెనుక రండి అమ్మా. మీరు కూడా వెనుక పోండి బాస్. అరే ఇంతమంది వచ్చారు, వాళ్ళు కనిపించాలా? మీరే మధ్యలో ఉంటారా? మీరు పక్కన జరగండి. ఏ తమ్ముడు నీకే చెప్తుంది, వెనుక రండి. ఇట్లా తీసుకోండా. మీరు వెనుకపోండా, వెనుకపోండి. ఏమ్మా మాట్లాడు. ఏం పేరమ్మా నీకు? లక్ష్మి అన్న నా పేరు. అన్న నమస్తే అన్న. నమస్తే లక్ష్మి. మేము ఇక్కడే ఉంటాము. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 years నుండి ఉంటున్నాం. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం నోటరీ ఉంది. కొనుక్కున్నారా? కొన్నలాండే అన్న. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా అంటున్నా. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు. ఇల్లు ఊలగొడతామని, మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా. కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్నా? మాకు గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా. ఈ కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ట్యాక్స్ కానీ. లక్ష్మి మీకు ఇద్దరన్నా. ఇద్దరు పిల్లలు ఏం చదువుతుండ్రు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటుండ్రు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నా. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమవుతుంది, మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్లో. అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకొని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకున్న అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభపూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాస్ అన్న గారు, ఏది దూసరి అన్న, లావణ్య గారు, మల్లేశ్
అన్న మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడినారు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందే లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు గులగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి, మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికేం కాదు. కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చిందనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు అనుకుంటా నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడు మీరందరూ బయలుదేరిపోయినారనుకో ఎట్లా వస్తావని, అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం, అవి ఆమె నాలాలు ఉందట, ఇల్లుందట, అన్నుందట అని చెప్పి మీరు తప్పించుకున్నారు అనుకో, రేపు మేమంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కళ్ళకు సమస్య వస్తే ధన్మని అందరూ ఒక కాకి ఏమైనా అయితే అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఇచ్చగొడతారు. నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పడానికి మేము వచ్చినాం. చట్టం తెలవాలి, న్యాయం తెలవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని. తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్నన తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి నీకు ఇల్లున్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదోళ్ళ కష్టం తెలిసినోడవు, నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చినాక కానిస్టేబుల్ ఇగో మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడుగు. వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు. వాళ్ళని కూడా అడగాలి, మీరేనా మరి మమ్మల్ని కొట్టేది? ఒక బీదోని ఇంకో బీదోనితో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మనం నీకు తిప్పుకోవాలి. అర్థమైందా? పెద్ద వాళ్ళు జుబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో, భయం లేకుండా మంచిగా నిద్ర. ఏం కాదు, ఎవడేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు, మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ.